Please subscribe to my channel, My Beloved Kitchen. Hello friends, let us make some delicious spicy prawn pickle. అదేనండి మన రొయ్యల పచ్చడి. ఇది చేయడానికి నేను మీడియం సైజ్ ప్రాన్స్ తీసుకున్నాను. బాగా కడుక్కొని 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఒక 15 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకున్నాను. తర్వాత ఒక ప్యాన్లో 150 గ్రామ్స్ గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న ప్రాన్స్ని పక్కకి తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకోండి. అదే నూనెలో 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని సిమ్లో పెట్టుకుని స్టవ్ చక్కగా 2 నిమిషాల వరకు వేయించుకోండి. మాడిపోనివ్వకండి, జాగ్రత్త. 1 టీ స్పూన్ పసుపు, 4 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకొని అలాగే దంచిన మసాలా పౌడర్, ధనియాలు మసాలాలు వేసుకొని దంచుకున్న పౌడర్ కలిపి చక్కగా సిమ్లో పెట్టిన స్టవ్ మీద కలుపుకుంటూ ఉండండి. అలా కలిపిన మసాలా పౌడర్లో మనం ఇందాక పక్కన తీసుకున్న ప్రాన్స్ జాగ్రత్తగా అందులో వేసి ఒక 2-3 నిమిషాలు చక్కగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడిని బాగా చల్లారనివ్వండి. తర్వాత 2 నిమ్మకాయల రసాన్ని తీసుకొని చల్లారిన పచ్చడిలో కలుపుకోండి. చక్కగా కలుపుకున్న పచ్చడిని మూత పెట్టి ఒక రోజంతా పచ్చడిని ఊరనివ్వండి. చక్కగా పచ్చడి ఊరిన తర్వాత వేడి అన్నంలో కాసంత రొయ్యల పచ్చడి వేసుకొని తిని చూడండి. ఆహా! ఫుల్ రెసిపీ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ట్రై చేయండి అండ్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి.